మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ధృవీకరణ పత్రాలు లేని 35 బైకులు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఓ బెల్ట్ షాప్లో ఉన్న 20 లీటర్ల మద్యం సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. పిల్లలా అంటే పిలవకుండా తీసుకొస్తారా? పెంపకం సరిగ్గా ఉండదా? సైబరాబాద్ సిపి అదేవిధంగా డీసీపీ గారి ఆదేశానుసారంగా జీలుమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని మార్కండేయ నగర్లో ఈ నాకాబందీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈవినింగ్ 6 నుండి స్టార్ట్ అయ్యి 8 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఈ నాకాబందీ కార్యక్రమంలో సుమారుగా 50 మంది పోలీస్ సిబ్బంది ఇంక్లూడింగ్ ట్రాఫిక్ వాళ్ళతో కలుపుకొని 2 ఇన్స్పెక్టర్లు 6 ఎస్ఐలు తోని ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేము ఏం చేసినామంటే అన్ని కూడా వెహికల్స్ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేకుండా దొంగ వెహికల్స్, మైనర్ డ్రైవింగ్స్, అదేవిధంగా ఇలాంటి పేపర్ లేని వెహికల్స్ ఒక 40 వెహికల్స్ మేము ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. అందులో ఎవరైనా డాక్యుమెంట్ ప్రాపర్గా ఉండి ప్రొడ్యూస్ చేస్తే వాటిని పంపించడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్రాంతంలో ఒక బెల్ట్ షాప్ రైడ్ చేసి సుమారుగా ఒక 20 లీటర్స్ ఇల్లిసిట్ లిక్కర్ని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ఒక 10 మంది క్రిమినల్స్ను చెక్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా ఎలాంటి నేరాలు జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు అనేది పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది కేవలం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకే మేము ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇట్లా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ చెప్తే పబ్లిక్ కూడా ఒక ధైర్యం ఉంటుంది అనే దాంతో ఆ ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. రాత్రిపూట ఇక్కడ గంజాయి బ్యాచ్లు ఎక్కువైతున్నాయి, పెట్రోలింగ్ ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదండి, మేము ఆల్మోస్ట్ ఎవ్రీ